నమస్కారం. విద్యార్థి దశ నుంచి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం జరిగిన నారాయణ ప్రీమియర్ లీగ్ స్పోర్ట్స్ మీట్ కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడా జ్యోతిని వెలిగించి ఆటల పోటీలను ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనుషులను మనసులను కలిపేది ఆటలు మాత్రమేనని తెలిపారు. నారాయణ స్కూల్ ఆటల పోటీలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం పట్ల అభినందించారు. మరి కార్పొరేట్ స్కూల్లో ఓన్లీ రూబింగ్ లేకపోతే చదువు తప్ప ఫిజికల్ ఫిట్నెస్ లేదనేది ఒక అపవాదుగా మిగిలింది. దానికి భిన్నంగా ఈ సంవత్సరం అన్ని చోట్ల కూడా మన భాష్యం కూడా ఇలాగ పెట్టారు. అదేవిధంగా ఇవాళ నారాయణ విద్యా సంస్థల నుంచి ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ గేమ్స్ అనేవి కూడా ఉండాలి. ప్రతి ప్రభుత్వంలోనూ గేమ్స్ కోటాలో జాబ్స్ కూడా ఉంటాయి. మరి దాన్ని మన ఇష్టం వచ్చిన రీతిలో మనం ఎన్నుకునే అవకాశం ఇప్పుడు ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా ముదోహంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మరి చాలా మంది మనం చూసాం, టెండూల్కర్ గారు కానీ లేదా ఇంకొకరు ఎవరైనా కానీ లక్షలాది రూపాయలు. నిర్వాహకులు టి రామిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుమిత్ర, జనసేన నాయకులు పాలూరు వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను 95% పంపిణీ పూర్తి చేశామని కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం, బొమ్మూరులో శనివారం ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి లబ్దిదారులతో మాట్లాడారు. జిల్లాలో 2,66,331 మందికి గాను సుమారు 102 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తామని అన్నారు. పెన్షన్ల పంపిణీని సక్రమంగా సజావుగా సాగేందుకు ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తులు ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో ఇటీవల నిర్వహించిన గ్రామ సభలో ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల పరిష్కార సరళి పురోగతిపై అమలాపురం కలెక్టరేట్లో శనివారం సమీక్షించి మాట్లాడారు. ఇక్కడ సభలో చంద్రబాబు సుమారు 30 హామీలు ఇచ్చారని తెలిపారు. పల్లాలమ్మ దేవాలయం, పార్కు ప్రాంగణ అభివృద్ది, గృహ నిర్మాణం, అంతర్గత రోడ్లు, సీసీ రోడ్లు తదితర అభివృద్ది పనులను సంబంధించిన గ్రామ సభల తీర్మానాలు పంపాలని చెప్పారు. అలాగే పలు అభివృద్ది అంశాల ప్రక్రియలను సంబంధిత శాఖల అధికారులు వారి రాష్ట్ర స్థాయి అధికారులకు సమగ్రమైన ప్రతిపాదనను ఎప్పటికప్పుడు పంపాలని తెలిపారు. దీనిపై నిధులతో పాటు సాంకేతిక పరిపాలన అనుమతులు కోరుతూ వారం చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిని అప్డేట్ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బిఎల్ఎన్ రాజకుమారి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎస్ మధుసూదన్, పంచాయతీ రాజ్ సూపర్ అటెండెంట్ ఇంజనీర్ పి రామకృష్ణారెడ్డిలు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనే నానుడితో వేలాది మంది భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. శనివారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజనం, మంత్రపుష్పం, పుణ్యవచనం, కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చక బృందం వైభవంగా చేశారు. వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఏలూరు జిల్లా వార్తలు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు కౌంటింగ్ కేంద్రంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ సెంటర్ను శనివారం సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 3,15,261 మంది ఓటర్లు ఉన్నారని, ఇందుకోసం 440 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం మార్చి 3వ తేదీన సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఏ అచ్యుత అంబరీషులు పాల్గొన్నారు. న్యాయమూర్తులు కేసులను త్వరితగతిన విచారించి తీర్పులు వెలువరించాలని రాష్ట హైకోర్టు న్యాయమూర్తి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కె సురేష్ రెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సివిల్ కేసులతో పాటు విచారణలో ఉన్న ఖైదీల కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించిందని చెప్పారు. అలాగే ఎప్పటికప్పుడు కొత్త చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్లు పాల్గొన్నారు. I requested Honorable State Service to present the advocate. Welcome to Judicial Officers Conference. Now I request. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరం విజయానికి ఆయా పార్టీల శ్రేణులు కృషి చేయాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా కొయ్యలగూడెం రోటరీ క్లబ్ లో కూటమి పార్టీల పోలవరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఎంతో ముఖ్యమైందని అన్నారు. ఇప్పటికే అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా ఓటర్లు నమోదు చేయించగలిగామని అన్నారు. ఇదే ఉత్సాహంతో రాజశేఖరంకు గెలుపుకు కూడా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. తొలుత కూటమి అభ్యర్థి రాజశేఖరంను పరిచయం చేశారు. దీనికి మందరం కూడా సాయశక్తులు ఏవైతే 5,500 ఓట్లు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా మా కాన్సెన్స్ నుంచి మీకు ఓటు వేసేటువంటి బాధ్యత నేను బొరగంగు గారు తీసుకుంటాం. తప్పకుండా మిమ్మల్ని మా నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీగా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మన అందరం కూడా గత ఎన్నికల్లో ఏ విధంగా 3 పార్టీలు కలిసి పనిచేసినాయో అలాగా ఇప్పుడు కూడా అదే విధంగా మనందరం కలిసి పనిచేయాలి. ఎవరు కూడా దీన్ని వేరే అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం. వేరే ఇతర వ్యక్తులు మనం ఎక్కడ. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణానికి మేలు చేకూర్చే సముద్ర జీవులను పరిరక్షించుకోవాలి. భీమవరంలో ప్రజలకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కేంద్ర బడ్జెట్ దేశాభివృద్ధికి సంకేతం తణుకులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఆదాయపు పన్ను రాయితీకి హర్షం వ్యక్తం చేసిన కామర్స్ లెక్చరర్ నారాయణ.
తణుకులో ఘనంగా తపాలా జీవిత బీమా వసంతోత్సవాలు, కేకును కట్ చేసి మిఠాయిలు పంచిన అధికారులు. బెహ్రాన్ నుంచి స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ సెల్ఫీ వీడియో పెట్టిన తణుకు మహిళ స్వాతి, స్పందించిన సామాజికవేత్త డాక్టర్ పెంటపాటి. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి, తాడేపల్లిగూడెంలో విద్యార్థులకు ఉద్బోధించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తూర్పుగోదావరి జిల్లాలో 95% పంపిణీ పూర్తి చేసిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, రాజమండ్రిలో ప్రకటించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కొత్తపేట మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి, అమలాపురంలో అధికారులకు ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రజలు, భారీగా తరలివచ్చిన భక్తులు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలు పటిష్టంగా ఉండాలి, అధికారులకు సూచించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. స్థానిక కోర్టుల్లో కేసులను త్వరితగతిన విచారించి తీర్పులు వెల్లడించాలి, ఏలూరు కోర్టులో న్యాయమూర్తులను ఆదేశించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సురేష్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను గెలిపించాలి, ఓటర్లకు విజ్ఞప్తి చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.